వెల్కమ్ టు శ్రీ అద్విక ఛానల్. అద్వికకు అక్షరాభ్యాసము చేపించాము. కొంతమందికి డౌట్స్ రావచ్చు, ఏ ఏజ్లో అక్షరాభ్యాసము చేపించాలి అని చెప్పేసి. యాక్చువల్ అయితే 2 నుంచి 3 సంవత్సరాలు ఉన్న పిల్లలకు ఎవరికైనా చేపించండి, కానీ 4 సంవత్సరాలు ఉన్న పిల్లలకి చేపించకూడదు. ఏ రోజున చేపియాలి, ఎక్కడ చేపియాలి అని అంటే, యాక్చువల్ ఏ రోజున చేపియాలి అని అంటే మార్గశుద్ధ పంచమి నాడు కానీ వసంత పంచమి నాడు కానీ చేపిస్తారు. ఈ 2 రోజులల్లో మీరు టెంపుల్లో కానీ లేదు అని అంటే తెలంగాణలో ఉన్న సరస్వతి మాత అక్కడ కానీ అమ్మవారి టెంపుల్ ఉన్నది. అండ్ కర్ణాటకలో కూడా శృంగేరి సరస్వతి పీఠం కూడా ఉన్నది. ఇంకను మీకు వీలైన వారు అక్కడైనా చేపించుకోవచ్చు, ఇక్కడైనా చేపించుకోవచ్చు. ఏ స్టేట్లను బట్టి ఆ స్టేట్లో సరస్వతి మాత టెంపుల్స్ ఉంటాయండి, ఎక్కడైనా చేపించుకోవచ్చు మీరు. ఇంకాను కాకపోతే మేము ఆ 2 రోజులు వీలు పడలేదు, ప్లస్ మేము అటు టెంపుల్కి అక్కడికి వెళ్ళలేదు, తెలంగాణలోని సరస్వతి మాత టెంపుల్కి. ఇక్కడ శృంగేరికి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే అది క్యాన్సిల్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి మేము ఏ రోజున చేపించామంటే, యాక్చువల్ అయితే మీరు ఇవన్నీ కూడా వీలు పడని వాళ్ళు ఏం చేస్తారని అంటే, మీకు తెలిసిన పండిట్ని ఎవరినన్నా పురోహితుడిని కనుక్కోండి, ఏ రోజునైతే బాగుంటుంది పాపకి అని చెప్పేసి. యాక్చువల్ అయితే మేము మాకు తెలిసిన పూజారిని కనుక్కుంటే వాళ్ళు ఆ పాప జన్మనామము, జన్మ నక్షత్రము డీటెయిల్స్ ఇవ్వండి, ఇచ్చేస్తే మేము దాన్ని బట్టి పాపకి ఏ రోజునైతే బాగుంటుంది అన్నది చెప్తాము. చెప్పి ఆ రోజున మీరు చేపించుకోవచ్చు పూజ అని అన్నారు. అందుకని చెప్పేసి మీరు ఆ రోజు చేపించాము. మనం తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేసేసి ఫస్ట్ గణపతి పూజ చేపిస్తారనండి. ఇంకాను నెక్స్ట్ గౌరీ పూజ చేపించేశారు. దాని తర్వాత ఒక ప్లేట్లో రైస్ పోసేసి దాంట్లో కూడాను కలుషం పెట్టేసి అందులో కూడా పూజ చేయించిన తర్వాత మళ్ళీ ఇలా చేపిస్తారండి. అక్షరాలు దిద్దిస్తారు రైస్లోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షరాలు రాపిస్తారు. దాని తర్వాత వచ్చేసి స్లేట్ మనం తీసుకెళ్ళిన స్లేట్ పైన కూడా అక్షరాలు రాపిస్తారు. దాన్ని కూడా పసుపు కుంకుమ అన్ని పెట్టేసి రాపిచ్చేశారు. కొంతమంది ఇక్కడ చూడండి, మా అమ్మాయి ఎలా రాస్తా ఉందో, ఏబీసీలు ఎంత బాగా రాసిందో. ఇంకను మా వారు ఎంత బాగా రాపిచ్చేశారో. ఇంకను తనకు ఏబీసీలు రాయడం రాదు, కానీ ఏ అంటే యాపిల్, బీ ఫర్ బాల్ ఇవి తెలుసు ఆ ఏజ్ వరకు. ఇంకాను సో అందుకని తను ఈ అంటే ఏంటంటే ఊ అని చెప్పేసి చెప్తా ఉంది. ఈ అంటే యాక్చువల్లీ ఎలిఫెంట్ సే ఊ. వాళ్ళ డాడీ బుక్ పెన్ను కూడా తీసుకొచ్చేసారు, ఎందుకంటే బుక్ అనేది సరస్వతి స్వరూపం కాబట్టి అందుకే బుక్లో కూడాను రాపిద్దామని చెప్పేసి తీసుకొచ్చేసాము. తన 1 2 3 1 2 3 క్లాప్స్. వావ్, సూపర్. ఏ అదే బి ఫర్ పాట్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. చెప్పు మరి. డి ఫర్ వాట్, డాగ్. ఈ ఫర్ వాట్, ఈ ఫర్ అదే. ఫస్ట్ ఏ ఫర్ చెప్పు. ఏ ఫర్ ఏంటిది? ఏ ఫర్ ఏ ఫర్ ఫిష్. మీకు చెప్పాను కదా అనండి, ఎవరికి నచ్చిన కాడ వాళ్ళు చేపించుకుంటారు అని చెప్పేసి. మా అబ్బాయికి మాత్రము అక్షరాభ్యాసం తెలంగాణలోని బాసరాలో శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్ ఉంటుంది, అక్కడ చేపించేసామండి. కొన్ని పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను, చూడండి. మా అబ్బాయికి చేపించిన అక్షరాభ్యాసంది ఆ జ్ఞాన సరస్వతి టెంపుల్లో దిగిన ఫొటోస్. పూజ అయిపోయిన తర్వాత దిగాము. ఇదేమో అక్కడ గంగా నది ఉంటుంది, ఆ గంగా నది దగ్గర దిగింది ఫోటో. ఇప్పుడు మా అమ్మాయిది అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మా మామయ్య గారు పూజ అంతా అయిపోయిన తర్వాత గంట కొట్టిస్తూ ఉన్నారు ఎత్తుకొని. ఇంకాను తను గంట కొట్టడం ఫస్ట్ టైము, కొట్టడం రావట్లేదు తనకి. గంట కొట్టించిన తర్వాత పాప ఏం చేసిందంటే బయటికి వచ్చేసి ఆడ నిల్చొని అయ్యగారు పూజ చేస్తూ ఉన్నారు, లోపల గంట కొడతా ఉన్నాడు. సో అందుకని చెప్పేసి తను ఇక్కడ బయట నిల్చొని ఆ గంట సౌండ్కు డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇంకాను యాక్చువల్లీ మేము మార్నింగ్ వెళ్ళాము, ఎర్లీ మార్నింగ్. సో పూజ చేయలేదు, అందుకనే మాది కంప్లీట్ చేసేసిన తర్వాత స్వామివారికి పూజ కంప్లీట్ చేసేసారు. ఇంకాను
ఎందుకంటే తెల్లవారుజామునే రండి, మంచి ముహూర్తం ఉంది అని చెప్పారు కనుక. సో అందుకని చెప్పేసి మేము మార్నింగే వెళ్ళిపోయి అక్కడికి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. దేవుని పూజ కూడా అయిపోయేదాకా ఉండేసి ఉన్నాము. ఇంకాను అదంతా అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ దిగాము ఇక్కడ మేము అక్కడే టెంపుల్లో. ఇంకాను తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంకాను కార్లో వెళ్ళాము, ఇంటికి వచ్చేసాము కార్లో. మా అమ్మాయి అక్షరాభ్యాసం ఈ విధంగా జరిపించేసామండి. మీకు దీంట్లో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. షేర్ చేయడం అయితే మర్చిపోకండి.